జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశంలో దశాబ్దాల పాటు మన దేశాన్ని పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతుకంతా కూడా ఆపద్దాలతోనూ మభ్య పెట్టడంతోనూ ప్రలోభాలకు గురి చేయడంలోనూ దాంతోనే సరిపోయింది వాళ్ళ బతుకంతా కూడా. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆపద ప్రచారాలు నమ్మి చాలామంది ప్రజలు కూడా మోసపోయారు. ఇప్పుడు ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది విన్న తర్వాత మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్, ఓకేనా? అంబేద్కర్ గారి గురించి మన దేశంలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు కూడా ఉండరంటే అసలు అతిశయోక్తే కాదు. మన దేశంలో అనేక మార్పులు చేర్పులు జరగడానికి సమానత్వాన్ని పెంపొందించడానికి గట్టిగా కృషి చేసిన వాళ్ళలో అంబేద్కర్ గారు కూడా ఒకరు, ఓకేనా? అటువంటి అంబేద్కర్ గారికి ఏ పార్టీ ఎలాంటి గౌరవించిందో ఒకసారి మనం చూద్దాం. అంబేద్కర్ నేషనల్ మెమోరియల్. మన అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ప్రారంభించాల. అందుకే ఈ పనిని 2003లో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు ప్రారంభించారు. అంబేద్కర్ గారు తన చివరి రోజులను ఢిల్లీలోనే ఆలీపూర్ రోడ్లో గడిపినారు. ఇక అంబేద్కర్ గారు తన చివరి రోజులను గడిపినటువంటి ఈ ఆలీపూర్ రోడ్లోనే అంబేద్కర్ నేషనల్ మెమోరియల్కు భూమిని సేకరించి 2003లో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అక్కడ అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇక తరువాత 2004లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఓకేనా? అప్పటి నుంచి అంటే 2004 నుంచి 2014 వరకు ఈ అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణం మూలన పడిపోయింది. చూడండి ఒకసారి బాగా ఆలోచించండి మీరే. నిజంగా కాంగ్రెస్ పార్టీకు అంబేద్కర్ గారిపైన ప్రేమాభిమానాలు ఉంటే ఈ మెమోరియల్ను పూర్తి చేసి ప్రారంభించి ఉండాలి. కానీ ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేయలే. ఇక 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణ పనులు అయితే ఊపందుకున్నాయి. ఇక ఈ మెమోరియల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 2018లో అంబేద్కర్ మెమోరియల్ను ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు, ఓకేనా? మన దేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి 1990 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న అయితే ఇవ్వాల. 1990లో కూడా అప్పటి విపి సింగ్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మద్దతుతో అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డుని అయితే ప్రకటించింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కనీసం సపోర్ట్ కూడా చేయాల. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఏదో పెద్ద అంబేద్కర్ గారి మీద ఏదో గౌరవం ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. కానీ దీంట్లో మళ్ళీ ఒక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రం భారతరత్న అవార్డును వాళ్ళకి ఊళ్ళో ఇచ్చుకున్నారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి, ఓకే? మరి అంబేద్కర్ గారికి ఎందుకు ఇవ్వాలా? ఎందుకు మనసు ఒప్పలా ఆయనకి ఇచ్చేదానికి? ఎందుకు ఒప్పలేదంటాలే? మీకు ఆయన మీద అంత అభిమానం అంత గౌరవం ఉన్నది కదా, ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇవ్వాలి ఆయనకు భారతరత్న? అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్ జీవితంలో అంబేద్కర్ గారి జీవితాన్ని మలుపు తిప్పినటువంటి 5 ప్రాంతాలను అభివృద్ధి చేసి వాటికి పంచతీర్థ అని చెప్పేసి పేరు పెట్టారు. అవేంటి ఇప్పుడు మీకు చెప్తా. ఒకటి, అంబేద్కర్ గారు జన్మించినటువంటి మధ్యప్రదేశ్లోనే మహో గ్రామం ఒకటి, లండన్లో అంబేద్కర్ గారు హైయర్ స్టడీస్ చదివినటువంటి ఇంటిని, అదేవిధంగా అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించినటువంటి మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతాన్ని, న్యూఢిల్లీలో అంబేద్కర్ గారు మరణించినటువంటి ప్రదేశాన్ని, అలాగే ముంబైలోని బీచ్ రోడ్లో అంబేద్కర్ గారి దహన సంస్కారాలు జరిగినటువంటి ప్రాంతాన్ని, ఈ విధంగా అంబేద్కర్ గారి జీవితంలోని కీలకమైన ప్రాంతాలైన నేను పైన చెప్పినటువంటి ఈ 5 ప్రదేశాలను ఇప్పటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి చేసి వాటి 5ంటిని కలిపి పంచతీర్థ అనే గొప్ప పేరును ఒకదాన్ని పెట్టారు. చూడండి ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా 2015 నుంచి మన మోడీ ప్రభుత్వం నవంబర్ 26వ తేదీను మన దేశ కాన్స్టిట్యూషన్ డేగా ప్రకటించి ఆ రోజున అంబేద్కర్ గారిని స్మరించుకోవడం ప్రారంభించారు. అర్థమవుతుందా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే మరొక 4-5 అంశాలు కూడా ఉన్నాయి. ఇదే అంబేద్కర్ గారి పైన బీజేపీ ప్రభుత్వం చూపించినటువంటి గౌరవ మర్యాదలు. మరి వీటిలో ఒక్కటైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? చేయలే. కనీసం అంబేద్కర్ గారు మరణించిన తర్వాత ఆయన స్మృతి వనాన్ని కూడా ఢిల్లీలో కట్టించాల. ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. కానీ ఇప్పుడు మన దళిత సోదరులపై తమకేదో ప్రేమ ఉన్నట్ట ఏదో లేనిపోని ప్రేమనంతా ఒలకపోచ్చా ఇప్పుడు ఓట్ల కోసం సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వీధి నాటకాలను కపట నాటకాలను ఆడుతుంది. అర్థమవుతుందా? అది మ్యాటర్. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలా, పైకి పేరుకేమో మేము అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటే కొంతమంది, కానీ వాళ్ళు ఏం చెప్పునా వాళ్ళు మతం మారిపోయింటారు. రిజర్వేషన్లు మాత్రం హిందూ రిజర్వేషన్
రిజర్వేషన్లే కొనసాగిస్తూ ఉంటారు. మతం మారుతారు కానీ వాళ్ళ లిస్టులు అంతా కూడా ఆ కులము చెడ్డ మంచి అన్నీ కూడా అట్టే ఉంటాయి. పైకి మాత్రం మేము అంబేద్కరిస్టులు అంటూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడో మతాలు మారిపోయి ఉంటారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా భారతీయ జనతా పార్టీని దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు. అలాంటప్పుడు మీరు నిజమైన అంబేద్కరిస్టులు అయితే మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏ కోశంలోనూ ఏ పక్షాన ఏనాడు కూడా అంబేద్కర్ గారిని సపోర్ట్ చేయాలా, ఆయనకు మర్యాద ఇలా, ఆయన గౌరవం ఇలా, ఆయనకు సముచితమైనటువంటి ఆయనకు స్థానం అయితే ఆయన కల్పించాలా. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు నిజమైన అంబేద్కరిస్టులు అయితే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అంబేద్కర్ గారిని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు భారతీయులందరూ కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మన బాధ్యత. ఈరోజు ఏదో సిచ్యువేషన్ వచ్చిందనే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా తరచూ ఈ భారతదేశ ప్రజలను మోసం చేస్తానే, మభ్య పెడతానే, ఈ విధంగా మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది, మన మధ్యన చిలికలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దయచేసి గుర్తించండి, గమనించండి. నేను చెప్పింది కనుక కరెక్టే అని మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి మిత్రులారా. అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇటువంటి మరి ఎన్నో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు మీరు పొందడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.